శంషాబాద్ బహదూర్ గూడలో హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కంచె వేయడం మొదలుపెట్టారు. జేసీబీలతో పనులు ప్రారంభించారు. 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ప్రభుత్వానికి అప్పజెప్పనుంది హైడ్రా. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని స్థానిక రైతులు అడ్డుకుంటున్నారు. అందులో 650 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చించారు శంషాబాద్ రెవెన్యూ అధికారులు. అయినా 5 రోజులుగా బహదూర్ గూడలో రైతులు నిరసన తెలుపుతున్నారు. శంషాబాద్ లో ఆందోళన చేస్తున్న రైతులతో రాజేంద్రనగర్ ఆర్డీఓ శ్రీధర్ మాట్లాడారు. రైతులందరూ సహకరించాలని కోరారు. 650 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, ఆ భూమి ఎప్పుడు పట్టాగా మారబోదని స్పష్టం చేశారు. ఇందులో 400 ఎకరాలు అమ్ముకున్న భూమిలో ఉన్నాయని, మొదట 400 ఎకరాలు బయటివారి చేతిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. మిగిలిన భూముల్లో రైతులు పండించిన పంటకు, దున్నుకుంటున్న పంటలకు తాము ఎలాంటి నష్టం కలిగించబోమన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే 500 గజాలు హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ఇక్కడే అనుకూలమైన ప్రదేశంలో వారికి ఇస్తామని హామీ ఇచ్చారు.